నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీజేపీ ఆధ్వర్యంలో దాదాపు 11 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అదే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలందరి ఖాతాలలో డబ్బులు వేస్తామని చెప్పిండ్రు, అవినీతి లేని రాజ్యం తీసుకొస్తామని చెప్పిండ్రు, కార్మికుల హక్కులు కాపాడతాం, ప్రజల హక్కులు కాపాడతామని చెప్పిండ్రు. కానీ ఎక్కిన తర్వాత ఓన్లీ కార్పొరేట్ కంపెనీల హక్కులు మాత్రమే కాపాడుతున్నారు తప్ప ప్రజల హక్కులకు తిలోదకాలు ఇచ్చేసిండ్రు. ముఖ్యంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని కాలరా చేసి 8 గంటల పని విధానాన్ని నుంచి 12 గంటల పని విధానానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లా మొత్తం కార్మిక వర్గ హక్కులన్నింటిని కూడా కాలరాచింది. అదేవిధంగా రైతు వ్యతిరేక 3 చట్టాలు తీసుకొచ్చి వీటిను నేను రద్దు చేస్తున్నా, రైతాంగానికి నేను క్షమాపణ చెప్తున్నా, భవిష్యత్తులో వాటిని ఉపయోగించమని చెప్పిండు, రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తానని చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా. కానీ వాటిని ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పిండు, ఇప్పటి వరకు దాన్ని రద్దు చేయలేదు. ఇది అనేక ప్రాంతాల్లో వాళ్ళు రైతాంగాన్ని కాపాడుతామని చెప్పి వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి అటు కార్మికులకు ఇటు రైతులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మరియు రైతు వ్యవసాయ కూలీ సంఘాలు అందరూ కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిందేనని చెప్పి మొత్తం వీళ్ళంతా ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఈ నెల 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా మండలాలు, డివిజన్ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి పిలిపించినాయి. దాన్ని ప్రజలంతా, కార్మికులు, ప్రజలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము ఏఐపీకేఎస్గా విజ్ఞప్తి చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించి 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ కంచెలు తొలగించేసుకుంటాం అని చెప్పేసి పెద్ద వాగ్దానాన్ని చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ వర్గ స్వభావమే ఉన్నత వర్గాలని కాపాడడం, వారి స్వభావమే ప్రజాస్వామ్యాన్ని కొని చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి పాలనను, 1 సంవత్సర పాలనను చూస్తే, పరిశీలిస్తే తేటతెల్లమవుతూ ఉంది. ఎందుకంటే అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూన్న కంచెను తొలగించినప్పుడు అందరం సప్పట్లు కొట్టాం, ప్రజాస్వామ్యాన్ని వికసిస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ మేము భావించలేం. ఎందుకంటే మీ వర్గ స్వభావం మేము అధ్యయనం చేశాం, మేము పరిశీలించాం. ఈ వెలుగులో ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనల్ని మేము పరిశీలిస్తే గ్రూప్ 1 విద్యార్థులు ప్రశ్నించినందుకు ఈపులు సున్నం చేశావు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ ఇందిరా పార్కు ర్యాలీగా వెళ్దామంటే అనుమతులు ఇవ్వట్లేదు మీరు. గతంలో కేసీఆర్ని విమర్శించిన మీరు, గడిల పనులని చెప్పిన మీరు ఇవాళ ప్రజాస్వామ్యం వికసిస్తుందని చెప్పేసి ఏమనాలి? అంతేకాదు, ఏదైతే మల్లన్న సాగర్ రైతు బిడ్డలు 2013 యొక్క చట్టాన్ని అమలు చేయాలి, లేదా మేము భూములు ఇవ్వం, మా నోట్లో మన్ను కొట్టకండి దొరా అని ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని సమర్థించిన, ఆ ఉద్యమానికి సంఘీభావం చెప్పిన మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదైతే ఇవాళ మనం చూసుకున్నప్పుడు ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు, అది లగచెర్ల ప్రాంతం పట్టుకున్న 3 గ్రామాల్లో మీరు ఇవాళ భూముల్ని సేకరించడానికి, ఫార్మా కంపెనీల కోసం, మందుల కంపెనీల కోసం భూములు సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే గత ప్రభుత్వమే 16,000 ఎకరాలు సేకరించి ఫార్మా కంపెనీలు పెడతానని చెప్పేసి తయారుగా ఉంటే ప్రజల ఒత్తిడి, ప్రజల నిరసన వ్యక్తమైంది. ఈ వెలుగులో దాదాపుగా 3 గ్రామాల్లో 1,374 ఎకరాల భూముల్ని నువ్వు సేకరించడానికి బలవంతంగా భూములు ఇవ్వకపోతే అక్రమ కేసుల్ని, కుట్ర కేసుల్ని, గర్భిణి అనే మహిళల్ని కూడా చూడకుండా హింసించిన ఘటనల్ని ఇలా జాతీయ మానవ హక్కుల సంఘం కూడా మిమ్మల్ని తప్పుపడుతున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, ఆ ప్రాంతంలో 1,100 ఎకరాల భూస్వామి అక్కడ ఉన్నాడు. ఆ భూస్వామి సంబంధించిన ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయి. ఆ 1,100 ఎకరాల భూముల్ని ఎందుకు వదిలిపెట్టామని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళు రెడ్డి కాబట్టా, లేదా దొర కాబట్టా, లంబడుల భూములు, ఆదివాసుల భూములు, పేదవాడి భూములు, దళితుల భూములు నీకు కావాలి, కానీ భూస్వాముల భూములు నీకు అవసరం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే సమయంలో ఆ లగచెర్ల ప్రాంతంలో జరిగిన పోలీసుల దమనకాండని, పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నించడానికి, తెలుసుకోవడానికి, పరిశీలించి నివేదికలు తయారు చేసి ఇవ్వడానికి వెళ్ళి ఏ బృందాలను అనుమతించట్లేదు. అక్కడేమైనా యుద్ధం జరుగుతుందా? అక్కడైనా నిషేధ ప్రాంతమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యానికి కూడా ఇలా చెదలు పట్టింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్తూ 6 గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, 2 లక్షల రుణమాఫీ కాలంలో ఇవాటికే ఇలా పూర్తి కాలేదు, 40% మాత్రమే అయింది. అట్లాగే రైతు భరోసా, ఇంద్రమ్మ భరోసా, ఇంకేమైనా భరోసా ఇలా శ్రీకాళమే చూడలేదు. ఒక పంట కాలం అయిపోయింది, ఖరీఫ్, రేపు మాపు రబీ కూడా అయిపోతుంది. మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైంది అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ 500 రూపాయల గ్యాస్ సిలిండర్స్ సబ్సిడీ సగం మంది కూడా రావట్లేదు. 200 యూనిట్లు సగం మంది కూడా రావట్లేదు. పునరాలోచించండి. మీరు మోసం చేసి అధికారంలో ఉంటారంటే నడవదు. అందుకని 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ఉద్యమించాలని చెప్పేసి నేను ప్రజానికాన్ని పిలుపునిస్తూ రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలని చెప్పేసి నేను కోరుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు మనం అందరం కూడా ఉద్యమించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.